హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్కిల్స్ నుంచి మనం చేద్దాం, సరేనా? సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ అన్న, ఇదేంటి అంటే సర్కిల్ ఈక్వేషన్లో ఒక అన్నోన్ టర్మ్ ఇచ్చి ఆ పర్టికులర్ అన్నోన్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడనమాట. ఎలా చేయాలో చూద్దాం. టు ఫైండ్ ద అన్నోన్ టర్మ్స్ ఇన్ ద గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్, దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. ఎనీవే, సో ఇఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ c, ఇక్కడ c అనేది కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ ద అన్నోన్ టర్మ్, రిప్రజెంట్స్ ఎ సర్కిల్. ఒక సర్కిల్ని ఈ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంటే విత్ రేడియస్ 6, దీని యొక్క సర్కిల్ యొక్క రేడియస్ ఏమో 6 యూనిట్స్ అనేది కండిషన్. అలా అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c. ఆల్ రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గివెన్ సర్కిల్ ఈక్వేషన్ రాద్దాం. సో వాట్ ఈస్ ద గివెన్ సర్కిల్ ఈక్వేషన్? గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్, డేటా రాసుకోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ c ఈక్వల్స్ టు 0. దిస్ ఇస్ ద గివెన్ సర్కిల్ ఈక్వేషన్. అండ్ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్? రేడియస్ ఈక్వల్ టు 6 కదా. ఆల్ రైట్, సో ఇందులో మనం దీని నుంచి మనం ఏం చెప్తాము అంటే సర్కిల్ ఈక్వేషన్ నుంచి ఆన్ కంపేరింగ్ విత్ ద స్టాండర్డ్ ఈక్వేషన్, కంపేరింగ్ ఇట్ విత్ స్టాండర్డ్ ఈక్వేషన్, వాట్ విల్ బి గెటింగ్ హియర్? 2g ఈక్వల్ టు -4, అవునా? అప్పుడు దీని నుంచి మనం ఏం రాస్తాం? g ఈక్వల్ టు -4/2, దట్ ఈస్ నథింగ్ బట్ -2. 2f వాల్యూ ఏమవుతుందన్న? +6. సో f ఈక్వల్ టు 2, 3, 6, f ఈక్వల్స్ టు 3, అవునా? కాన్స్టెంట్ వాల్యూ c అలాగే ఉంది. దిస్ ఇస్ ద వాల్యూ దట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. ఎస్ అవును? ఆల్ రైట్, సో రేడియస్ 6 ఇచ్చాడు కాబట్టి వీ నో దట్ వాట్ ఈస్ ద రేడియస్ ఫార్ములా నాన్న? రేడియస్ ఈక్వల్ టు √ కోషెంట్ 1 ఉంది కాబట్టి g square plus f square minus c is the radius formula, and radius he has mentioned the value is 6. So √ what is the value of z? -2 whole square plus what is the value of f nana? It's 3 whole square minus c. Yes or no? All right, so 6 equals to √ -2 square is 4, 3 square is 9 minus c. I will be getting, see friends, so √ 4 plus 9 is 13, 13 minus c equals to 6 కదా. సో √ 13 minus c ఈక్వల్ టు √6 అటు వెళ్తే 6 స్క్వేర్ అవుతుంది. సో 13 minus c ఈక్వల్ టు 6 స్క్వేర్ ఈజ్ 36. అండ్ ద వాల్యూ ఆఫ్ c, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ c అన్నప్పుడు -c అటు వెళ్ళింది అనుకోండి, 36 ఇటు వస్తుంది. సో -36 ఈక్వల్స్ టు c. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ c నాన్న? 36 minus 13, సో 23. సో ద వాల్యూ ఆఫ్ c ఈజ్ -23. ఆల్ రైట్, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ c? -23. అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y -23 ఈక్వల్ టు 0. హెన్స్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈక్వల్స్ టు, దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుందని చివర్లో రాయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y -23 ఈక్వల్ టు 0. రైట్, ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. రైట్ friends, look at the next question. If x square plus y square plus 2gx plus 2fy minus 12 equals to 0 is a circle with center 2, 3, then find g, f and its radius. So ఇది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అన్న. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చాడు 2, 3 అని. ఫైండ్ g, f. దీస్ 2 ఆర్ ద అన్నోన్స్. g, f ఫైండ్ అవుట్ చేయాలి, రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే g, f ఫైండ్ అవుట్ చేసినందుకు 1 మార్క్, రేడియస్ ఫైండ్ అవుట్ చేసినందుకు అనదర్ మార్క్, టోటల్ 2 మార్క్స్. సరేనా? సరే, సో వాట్ ఈస్ ద, మనం ఏ విధంగా రాయాలి స్టెప్ బై స్టెప్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఆర్ ఎల్స్ గివెన్ సర్కిల్ ఈక్వేషన్. వాట్ ఈస్ ద గివెన్ సర్కిల్ ఈక్వేషన్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ దిస్ వన్ ఈస్ ప్లస్ 2fy తర్వాత -12 ఈక్వల్స్ టు 0 కదా. ఆల్ రైట్, సో వాట్ ఈజ్ సెంటర్ నాన్న? సెంటర్ ఏమి ఇచ్చారు మనకి? సెంటర్ ఈజ్ 2, 3, అవునా కదా. సో ఫైన్ g, f అండ్ రేడియస్ అన్నారు. దిస్ ఇస్ ద కండిషన్. సెంటర్ యొక్క ఫార్ములా ఏంటి? -g, -f ఏనా? ఎప్పుడు సర్కిల్ ఈక్వేషన్ యొక్క ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోషన్స్ 1 ఉన్నప్పుడు ఇక్కడ అదే ఉంది కాబట్టి సెంటర్ ఫార్ములా ఏంటి? సెంటర్ ఈక్వల్స్ టు -g, -f. సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాయొచ్చు? సో 2g వాల్యూ 2f వాల్యూ ఉంది. ఎస్ అవును, సెంటర్ ఈక్వల్ టు 2, 3 ఉంది. సో దిస్ ఈజ్ సెంటర్ 2, 3 అన్నప్పుడు 2, 3 ఈక్వల్స్ టు -g, -f. అలాంటప్పుడు -g ఈక్వల్స్ టు 2, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవుతాయి కదా, అండ్ -f ఈక్వల్స్ టు 3. దీని నుంచి మనం g, f అయిన రాయచ్చు. g ఈక్వల్స్ టు -2. ఎస్ అవును, దీని నుంచి f ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు? -3. దట్స్ ఆల్ రైట్. మైనస్ అటు వెళ్ళిపోతుంది, ఆర్ ఎల్స్ బై బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేయొచ్చు, ఎనీథింగ్. సో g, f వాల్యూ వచ్చేసింది. ఇక్కడ మనకు 1 మార్క్ వచ్చేసింది. ఇప్పుడు నాకు రేడియస్ కావాలి. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ యొక్క కోషన్స్ 1 ఉన్నాయి కాబట్టి వాట్ ఈస్ ద రేడియస్ ఫార్ములా? Radius formula is √g square plus f square minus c. Yes or no?
కాబట్టి రూట్ ఓవర్ వాట్ ఈస్ జీ స్క్వేర్ నాన్న జీ స్క్వేర్ ఈజ్ -2 ఇట్స్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ వాట్ ఈస్ ఎఫ్ -3 హోల్ స్క్వేర్ మైనస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి హియర్ ద వాల్యూ ఆఫ్ సి ఈజ్ -12 ఇక్కడ 2gx + 2fy + c అంటాం కదా సి ప్లేస్లో -12 ఉంది ఎస్ అవును సో సి ప్లేస్లో -12 ఉంది కాబట్టి మైనస్ సి ప్లేస్లో ఏం రాస్తాం -12 రాస్తాం అర్థమైందా కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ -12 ఇచ్చారు కాబట్టి సి ప్లేస్లో 12 తీసుకోవాలనుకుంటారు తప్పు సో స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఎలా రాయొచ్చు +12 అని రాస్తాం అప్పుడు సి ప్లేస్లో ఎంత ఉంది -12 ఉంది సో ఈ మైనస్ ఇది సి ప్లేస్లో -12 అర్థమైందా సో రూట్ ఓవర్ -2 హోల్ స్క్వేర్ ఈజ్ 4 -3 హోల్ స్క్వేర్ ఈజ్ 9 minus into minus is +12 so root over 4 + 9 is 13 13 + 12 which is equals to root 25 that is nothing but 5 so what is the value of radius nana the radius of circle is 5 so what are the unknowns z comma f value and the z value -2 f value -3 and the radius is 5 right nana please note this let's see the next one this is very important for 2 marks okay friends look at the next question if x square plus y square plus ax plus by minus 12 equals to 0 has a center 2 comma 3 then find a comma b and radius ఈ పర్టికులర్ సర్కిల్ ఈక్వేషన్ అనేది పర్టికులర్ సర్కిల్ ఈక్వేషన్కి సెంటర్ 2 comma 3 అలా అయితే ఏబీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి రేడియస్ ఆఫ్ దిస్ పర్టికులర్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నాడు కదా సరే సో వాట్ ఈస్ ద గివెన్ సర్కిల్ అన్న గివెన్ సర్కిల్ ఈక్వేషన్ వాట్ ఈస్ ద గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ద గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈస్ x square plus y square plus ax plus by minus 12 equals to 0 right and what is the center of this particular circle nana center is nothing but 2 comma 3 so దీని నుంచి మనం ఏం రాయొచ్చు 2g equals to a అవునా కదా 2gx plus 2fy తో కంపేర్ చేస్తున్నాం సో 2g equals to a ఆ తర్వాత 2f equals to b c equal to -12 అంతే కదా yes so what is the value of a nana g nana z value is a by 2 right and what is the value of f here b by 2 right and c value is -12 he has given all right so ఇప్పుడు సెంటర్ 2 comma 3 అంటున్నాడంటే మనకేం తెలుసు సెంటర్ ఈజ్ నథింగ్ బట్ -g comma -f which is equals to 2 comma 3 అవునా కదా సో సెంటర్ g comma -f కాబట్టి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ z నానా -a by 2 సో సారీ a by 2 సో హియర్ -a by 2 comma f value is b by 2 it's -b by 2 which is equals to 2 comma 3 సో ఇందులోంచి మనం కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేసినప్పుడు -a by 2 equals to 2 హియర్ -a equals to 2 2's 4 a value is -4 yes or no ఆ తర్వాత -b by 2 equals to 3 minus b equal to 2 3 6 b value is -6 right all right so a value -4 b value -6 అని మనకి తెలిసిపోయింది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు దీనికి 1 మార్క్ అవార్డ్ చేస్తాడు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రేడియస్ నానా రేడియస్ ఫార్ములా మీరు వేసేటప్పుడు ముందు చెక్ చేసుకోవాల్సింది ఏంటి ఇక్కడ వచ్చినటువంటి x² y² కోషెంట్స్ ఎంత ఈక్వల్స్ టు 1 ఎస్ అవును కాబట్టి రేడియస్ ఫార్ములా ఏంటి రేడియస్ ఈక్వల్స్ టు √g² + f² - c so root over what is the value of z here z value is g value equals to మనం z values find out చేయాలి కదా so z value ఎంత z value is a by 2 z equals to a ఎంత వచ్చింది -4 by 2 which is equals to -2 and f value ఎంత నానా f value is b by 2 what is the value of b -6 by 2 that's nothing but -3 దీని నుంచి అయినా మనం చూసి చెప్పేయచ్చు z value is -2 అని f value is -3 అని మీ ఇష్టం anyway z value is -2 here so -2 whole square plus -3 whole square minus what is the value of c -12 right so root over ఈ మైనస్ పెట్టడం మర్చిపోకండి మైనస్ పెట్టండి ఆ తర్వాత c value -12 బ్రాకెట్స్లో పెట్టండి సరేనా -2 square is 4 -3 square is 9 yes or no ఆ తర్వాత minus into minus is +12 so root over 13 plus 12 that's nothing but √25 I will be getting 5 right so what are the values of AB nana it's -4 -6 and the value of B radius is 5 right please note this let's see the next one all right friends look at this question find the values of A and B if ax² plus bxy plus 3y² minus 5x plus 2y minus 3 equals to 0 represents a circle also find the values of radius and center paper tough గా ఇవ్వాలనుకున్నప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు see ఇది సర్కిల్ ఈక్వేషన్ అంటున్నాడు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ రేడియస్ అండ్ సెంటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్ ఈక్వేషన్ అంటే ఏంటన్నా సర్కిల్ మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటి జనరల్గా మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఆర్ ఎల్స్ ఇలా కాకపోయినా నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా రాస్తాం ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ఎంత ఉందో వై స్క్వేర్ కోషెంట్ కూడా అంతే ఉండాలి ఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ఉండకూడదు ఏవై స్క్వేర్ ఉండాలి అంతే కదా సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ఏది ఉందో వై స్క్వేర్ కోషెంట్ కూడా అదే ఉండాలి అది తప్ప ఇంకోటి ఉండకూడదు ఎస్ అనో సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 అవునా జనరల్గా ఇక్కడ ఏ వాల్యూ 1 తీసుకుంటారు కొంతమంది ఏ తీసుకున్నప్పటికీ కూడా ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ఎంత ఉందో వై స్క్వేర్ కోషెంట్ కూడా అంతే ఉండాలి దీని నుంచి మనం ఏం రాస్తాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g డివైడెడ్ బై ఏ ఇంటూ ఎక్స్ ఎస్ అనో ప్లస్ 2f డివైడెడ్ బై ఏ ఇంటూ వై ప్లస్ సి బై ఏ ఎస్ అనో ఈక్వల్స్ టు 0 అని రాస్తాం అవునా కాదా సరే సో ఇక్కడ xy కోషెంట్ ఉంది బట్ వాట్ హీ హాస్ గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు మనకి అంటే సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్వై ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 ప్లస్ 2y మైనస్ 3 ఈక్వల్ టు 0 అవునా సో ఈ సర్కిల్ ఈక్వేషన్ని మన స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్తో మనం కంపేర్ చేసినప్పుడు సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి కోషెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత ఉంటుందో కోషెంట్ ఆఫ్ వై స్క్వేర్ కూడా అంతే ఉండాలి అవునా ఇవి రెండు ఈక్వల్గా ఉండాలి ఆ తర్వాత కోషెంట్ ఆఫ్ ఎక్స్వై ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా 0 అవ్వాలి అదే కదా ఎక్స్ స్క్వేర్ కోషెంట్ వై స్క్వేర్ కోషెంట్ ఈక్వల్గా ఉండాలి ఇక్కడ ఎక్స్వై కోషెంట్ ఏమన్నా ఉందా లేదు ఖచ్చితంగా ఎక్స్వై కోషెంట్ ఏదైతే ఉందో అది 0 అవ్వాలి అది కండిషన్ లేదా పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అయిపోతుంది హెచ్ వాల్యూ 0 ఉండాలి కదా ఆల్ రైట్ సరే సో కోషెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంతనా సో ఏ విచ్ ఈస్ ఈక్వల్స్ టు కోషెంట్ ఆఫ్ వై స్క్వేర్ దట్ ఈస్ నథింగ్ బట్ ఏ వాల్యూ ఈస్ 3 సో వాట్ ఈస్ ద బీ వాల్యూ అప్పుడు బీ వాల్యూ షుడ్ బి 0 కదా హెన్స్ బీ వాల్యూ షుడ్ బి 0 బికాస్ కోషెంట్ ఆఫ్ ఎక్స్వై 0 కాబట్టి బీ వాల్యూ 0 అయితే ఎక్స్వై టర్మే ఉండదు అప్పుడు అది సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తున్నట్టు సో ఏ వాల్యూ 3 బీ వాల్యూ 0 అని మనకు అర్థమైంది నాకు కావాల్సింది ఏంటి అంటే రేడియస్ అండ్ ద సెంటర్ అంటున్నాడు సో దీనిలో మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి సబ్స్టిట్యూట్ ఏబీ వాల్యూస్ వీ విల్ గెట్ మనకు అప్పుడు ఏమొస్తుందన్నా వీ విల్ బి గెటింగ్ 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ బీ వాల్యూ 0 కదా 3y స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 ఈక్వల్ టు 0 ఎస్ అనో సో కావాలంటే మీరు ఏం చేయాలి ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్ని మనం ఏ ప్లేస్లో 3 ఉంది ఎస్ అనో ఏ ప్లేస్లో 3 ఉంది 2g ప్లేస్లో మనం 2gతో దీంతో కంపేర్ చేయాలంటే ఏని కామన్ తీయచ్చు లేదా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మైనస్ g బై ఎఫ్ కామా మైనస్ ఎఫ్ బై ఏ మైనస్ g బై ఏ కామా మైనస్ ఎఫ్ బై ఏ అండ్ రేడియస్ కూడా మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం ఎస్ ఆర్ ఎల్స్ మీరు ఏం చేయొచ్చు ఇక్కడ మీరు ఇక్కడ కామన్ తీయచ్చు కదా నాన్న 3 కామన్ తీసేయండి మీకు కన్వీనియంట్గా ఉన్నప్పుడు సో 3 కామన్ తీసినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5/3x ప్లస్ 2/3y మైనస్ 3/3 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0 అవునా సో ఎక్స్ స్క్వేర్ కోషెంట్ వై స్క్వేర్ కోషెంట్ 1 అయిపోతుంది అప్పుడు నాకు ఫైనల్గా ఏమొస్తుందని ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5/3x ప్లస్ 2/3y 3/3 వాల్యూ 1 కదా ఆల్ రైట్ సో ఇప్పుడు 2gx and gf values find out చేద్దాం so that we can find the radius and the center of the circles yes or no all right చూడండి see what can I find out nana so ఇక్కడ దీన్ని కంపేర్ చేసినప్పుడు 2g ఈక్వల్స్ టు మైనస్ 5/3 అవునా దిస్ ఈస్ 2g వాల్యూ తర్వాత 2f వాల్యూ ఎంత అవుతుంది 2f వాల్యూ ఈజ్ 2/3 yes or no so z వాల్యూ ఈజ్ మైనస్ 5/2 3 6 కదా డినామినేటర్లోకి వస్తుంది z వాల్యూ ఈజ్ మైనస్ 5/6 what is f value 2 1s 2 I will be getting f value is 1/3 so z value minus 5/6 f value is 1/3 and what is the c value equals to minus 1 yes or no so g f c values telisayi what all I need to find out is radius and center find out chedam first so center entanana center formula is minus g comma minus f so center equals to minus g enta minus of minus 5/6 comma minus f enta minus of 1/3 so finally I will be getting minus into minus is plus 5/6 comma minus 1/3 is the center and what is the radius will be what is the radius formula root over ఇక్కడ నేను ఇలా కన్వర్ట్ చేశాను కోషెంట్స్ 1కి కన్వర్ట్ చేశాను కాబట్టి g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c so root over what is g square is what is the value of z nana minus 5/6 so minus 5/6 whole square plus what is f nana f is nothing but 1/3 it's 1/3 whole square minus c what is the value of c here minus 1 so root over 25/36
plus 1 by 9, minus into minus is plus 1. Yes or no? Right. So root over, it's 25 by 36 kada, plus 9 ని 36 గా మారిస్తే 9 4s 36 కదా, కాబట్టి 4 by 36. Can I write like this? 4 1s 4, 4 9s 36, సేమ్ ఇదే వస్తుంది. సో 1 ని మనం 36 by 36 అని రాయొచ్చు. ఇప్పుడు డినామినేటర్స్ అన్ని ఈక్వల్, న్యూమరేటర్స్ కెన్ బి యాడెడ్. సో 25 plus 4 plus 36 whole divided by 36. So finally what I will be getting here, root of 36 plus 4 is 40, 40 plus 25 is 65. So root 65 divided by 36. So root 65 divided by root 36 ఎంతనా 6. So this is the radius, right అనా? సో మనం సెంటర్ ఫైండ్ అవుట్ చేసాం, రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పేపర్ టఫ్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు. బట్ బీ కేర్ఫుల్, XY యొక్క కోషంట్ ఏదైతే ఉందో అది 0 అవ్వాలి. ఈ x² అండ్ y² కోషంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్గా ఉండాలి. దట్ ఈస్ ద కండిషన్ ఫర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ సర్కిల్. ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ కాన్సెప్ట్, కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అయితే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటి అంటే, సర్కిల్ లోపల మరొక సర్కిల్ డ్రా చేశాను విత్ సేమ్ ఫిక్స్డ్ పాయింట్, దట్ ఈస్ నథింగ్ బట్ సెంటర్. అంటే ఈ సర్కిల్కి సెంటర్ ఇదే, ఈ సర్కిల్కి కూడా సెంటర్ ఇదే. అలా అయినప్పుడు రెండు సర్కిల్స్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. సో సర్కిల్స్ రెండిటికి కూడా సెంటర్ ఒకటే అయినప్పటికీ రేడియస్లో మార్పు వస్తుంది. ఓకేనా? సో దీని యొక్క రేడియస్ R1 ఉందనుకోండి, ఈ సెంటర్ నుంచి దీని యొక్క రేడియస్ R1 ఉన్నప్పుడు ఈ సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఉంటుంది? సపోజ్ R2 ఉంటుంది. ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఉంటుంది? R2 ఉంటుంది. ఓకే, ఇక్కడ R2 ఈజ్ గ్రేటర్ దాన్ R1, కానీ సర్కిల్స్ యొక్క సెంటర్ ఈజ్ సేమ్. అర్థమైందా? వీటినే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. అయితే ఈ సర్కిల్స్ రెండింటి యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే, రెండింటి యొక్క ఈక్వేషన్ కూడా x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c1 ఈక్వల్ టు 0 ఉందనుకోండి. ఈ గ్రీన్ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇది అనుకోండి. మరి అప్పుడు బ్లూ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది అంటే, x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c2 ఈక్వల్ టు 0 అవుతుంది. అర్థమైందని చెప్తుంది. అంటే రెండు సర్కిల్స్ యొక్క ఈక్వేషన్ ఒక ఫిక్స్డ్ సెంటర్, రెండిటికి కూడా కామన్ సెంటర్ పాయింట్ ఉన్నప్పుడు రెండు సర్కిల్స్ యొక్క ఈక్వేషన్స్లో కాన్స్టెంట్స్లో మార్పు వస్తుంది తప్ప మిగిలిందంతా సేమ్ టు సేమ్. అది కాన్సెప్ట్. అర్థమైందా? సో ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ మీద మనం 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్రాబ్లమ్స్ మనం నేర్చుకుందాం ఐపీఈలో. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. Find the equation of circle passing through the point 2, 3 and concentric with x² plus y² plus 8x plus 12y plus 15 equals to 0. ఫస్ట్ క్వశ్చన్ని అర్థం చేసుకోండి. మనం ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం కనుక్కునేటటువంటి సర్కిల్ ఈక్వేషను అంటే మనం ఏదైతే సర్కిల్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ సర్కిల్ 2, 3 అనే పాయింట్ గుండా ట్రావెల్ అవుతుంది, పాస్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇంకొక కండిషన్ ఏంటంటే, అదే సర్కిల్ 2, 3 గుండా పాస్ అయ్యేటటువంటి ఆ సర్కిలే ఈ పర్టికులర్ సర్కిల్కి కాన్సెంట్రిక్గా ఉంది. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఈ పర్టికులర్ సర్కిల్ వచ్చేసి దిస్ పర్టికులర్ సర్కిల్ ఇది అనుకుందాం. సో ఈ సర్కిల్కి మరొక సర్కిల్ కాన్సెంట్రిక్గా ఉంది, వెదర్ అవుట్ సైడ్ ఆర్ ఇన్సైడ్. సపోజ్ ఇలా తీసుకుందాం, అంటే సేమ్ ఫిక్స్డ్ సెంటర్ పాయింట్ ఉంది కదా. సో ఈ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి సచ్ దట్ 2, 3 అనే పాయింట్ గుండా ఇది పాస్ అవుతుంది అనుకుందాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 అనే పాయింట్ గుండా సర్కిల్ అనేది పాస్ అవుతుంది. ఎస్ ఓ నో? ఆల్ రైట్. సరే, ఇవి రెండు కాన్సెంట్రిక్ అని వాడే ఇచ్చాడు కదా. సరే, మనం ఎలా చేయాలంటే, సో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ ద కాన్సెంట్రిక్ సర్కిల్ ఈజ్ x² ప్లస్ y² ప్లస్ 8x ప్లస్ 12y ప్లస్ 15 ఈక్వల్ టు 0. ఈ సర్కిల్కి కాన్సెంట్రిక్గా ఉంది కదా. సో ద రిక్వైర్డ్ సర్కిల్, మనకి ఏ సర్కిల్ అయితే మనకి కావాలో అది రిక్వైర్డ్ సర్కిల్. ద రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ పాసింగ్ త్రూ 2, 3. ఎస్ ఆర్ నో? అండ్ ఆల్సో కాన్సెంట్రిక్ విత్ గివెన్ సర్కిల్. ఇదేమో గివెన్ సర్కిల్, నాకు కావాల్సిందేమో ఈ రిక్వైర్డ్ సర్కిల్. ఎస్ ఆర్ నో? గివెన్ సర్కిల్కి కాన్సెంట్రిక్గా ఉంది, థియరీ రాసాం, బాగానే ఉంది. సో రిక్వైర్డ్ సర్కిల్ ఏమవుతున్నప్పుడు, రిక్వైర్డ్ సర్కిల్ అనేది ఆల్రెడీ ఇందాకే మనం చెప్పుకున్నాం, కాన్సెంట్రిక్గా ఉన్నప్పుడు కాన్స్టెంట్ టర్మ్ ఒకటే మారుతుంది, ఇక్కడ వరకు సేమ్ అలాగే ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో రిక్వైర్డ్ సర్కిల్ వచ్చేసి ఈ టర్మ్ 12y వరకు అలాగే ఉంటుంది. సో రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వల్స్ టు x² ప్లస్ y²
ప్లస్ 8x ప్లస్ 12y. ఈ కాన్స్టెంట్ నాకు తెలియదు కదా, లెట్ us సపోజ్ ప్లస్ k అనుకుందాం, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అర్థమైందా? ఆల్ రైట్. సరే చూడండి, ఇది ఇంకొక కండిషన్ ఏంటి, ఈ రిక్వైర్డ్ సర్కిల్ అనేది 2, 3 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. కాబట్టి నేనేం చేయొచ్చు, 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 హోల్ స్క్వేర్, 2 ఈజ్ ఎక్స్ 3 ఈజ్ వై కోఆర్డినేట్, కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ 0కి ఈక్వల్ అవ్వాలి. ప్లస్ 8 ఇంటూ 2 ప్లస్ 12 ఇంటూ 3 ప్లస్ k ఈక్వల్ టు 0. ఎస్ ఆర్ నో? రైట్. సో 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 8 2 is 16, 12 3 is 36 ప్లస్ k ఈక్వల్స్ టు 0. సో 4 ప్లస్ 9, 16 ప్లస్ 4 is 20, 20 plus 9 is 29, 36 plus 4 is 40, 9 plus 16 is 25, 40 plus 25 is 65. So, what I will be getting, 65 plus k equals to 0, k value is minus 65. Yes or no? So, na k value తెలిసిపోయింది minus 65. So, ఇప్పుడు నాకు required circle ఏమవుతుంది అన్నమాట, hence required circle equals to, required circle which is concentric with this circle is x square plus y square plus 8x plus 12y. What is the k value? Minus 65. So plus into minus is minus 65 equals to 0. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. Right friends, these are very very important for 2 marks point of view. I hope you enjoy this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you. Bye.